సభకు నమస్కారం. 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 కోంపల్లి వెంకట్ గౌడ్ వేదిక మీద ఇవాళ మనం అత్యద్భుతంగా జెన్నిఫర్ ఆల్ఫాన్స్ క్రియేట్ చేసిన నాగోబా జాతర పుస్తక పరిచయ వేదికను పెట్టుకున్నాం. ఇవాళ అసలు పుస్తకాల పండగ డిసెంబర్లో అత్యద్భుతంగా హైదరాబాద్ అంతా జరుపుకునే ఈ పుస్తకాల పండగ కోసం జనవరి నుంచి వెయిట్ చేస్తారు పుస్తకాభిమానులందరూ కూడా. అలాంటి ప్లేస్లో ఇవాళ ఈ నాగోబా జాతర పుస్తకం గురించి మనం చర్చించుకుంటున్నాం అంటే నిజంగానే ఇట్స్ ఎ లక్కీ 2025 మనందరికీ కూడా. ఇలాంటి సభలో ఇవాళ సభా అధ్యక్షతను నిర్వహించడానికి మా మిత్రులు అలాగే ప్రముఖ సినీ దర్శకులు విఎన్ ఆదిత్య గారు ఉన్నారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇక గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎన్నో మంచి సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేయటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే సినిమా అవార్డుల జ్యూరీ మెంబర్గా ఉంటూ అద్భుతమైన సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలని వాటికి అవార్డ్స్ ఎందుకు రావు అని వాళ్ళందరితో ఫైట్ చేసి పోరాడి తెలుగు సినిమాకి, తెలుగు భాషకి, సినిమా ప్రపంచంలో గౌరవాన్ని కల్పించిన వ్యక్తి విఎన్ ఆదిత్య గారు. ఇవాళ విఎన్ ఆదిత్య గారు పుస్తక పరిచయ సందర్భంగా ఈ వేదిక మీదకి ఉన్నారు. ఎందుకంటే విఎన్ ఆదిత్య గారిని ఎంచుకోవడం వెనక మాకు ఒక స్వార్థం ఉంది. ఎందుకంటే మేమందరం ఫిలిం మేకర్స్కి జాతికి చెందిన వాళ్ళం. జెన్నిఫర్ ఈ పుస్తకంతో పాటు డాక్యుమెంటరీ ఫిలిం మేకర్గా, ఫిక్షన్ ఫిలిం మేకర్గా, ఫోటోగ్రాఫర్గా ఇండస్ట్రీలో చాలా సుపరిచితం. అలాగే విఎన్ ఆదిత్య గారు జెన్నిఫర్ని చాలా ఎంకరేజ్ చేసి ఇలాంటి సబ్జెక్ట్స్ మనం చాలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అని చెప్పి ఎన్నోసార్లు చాలా ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి కాకుండా ఇంకా ఎవరు ఉంటారు దీనికి సరిగ్గా మన గురించి మాట్లాడడానికి? అందుకే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సినిమా ఏంటో తెలుసు, సాహిత్యం ఏమిటో తెలుసు, పుస్తకాలంటే ఏంటో తెలుసు, ఫోటోగ్రఫీ ఏంటో తెలుసు, ఇవన్నీ తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మీరు. అన్నిటికంటే ముఖ్యంగా భాషని, సాహిత్యాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలని కూడా చాలా ఎంకరేజ్ చేసే వ్యక్తి మీరు. అలాంటి మీరు ఇవాళ మా వెనక ఉండడం చాలా అదృష్టం. అండ్ జెన్నిఫర్, కంగ్రాచ్యులేషన్స్ టు యూ. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పుస్తకాలు అంటే గత 25 ఏళ్ళుగా నాకు ఒక శక్తి, అన్నిటికంటే ముఖ్యంగా పుస్తకాలంటే సరదా కల్పించి, రాయటం మీద మక్కువ పెంచి, రాయటం అనేదే ప్రపంచం, రాయటం అనేదే పనిగా పెట్టుకొని కవిత, కథ, ఎలాంటి స్ట్రీమ్ అయినా సరే, ఎలాంటి సాహిత్యం అయినా సరే నేనున్నాను అనుకుంటూ వందల కవితలు, కవిత్వాలతో పాటు కథలని రాసి, సంకలనాలు వేసి, వాటికి ఎడిటోరియల్స్ని కూర్చి, ఎలాంటి సాహిత్యాన్ని అయినా సరే అలవోకగా ప్రతిబింబజేసే టాలెంట్ ఉన్న మా ఇంకొక మిత్రులు ఒమ్మి రమేష్ బాబు గారి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారిని కూడా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇవాళ రావటం అనేది నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఎంతో సాహిత్యం చదివి ఎన్నెన్నో పుస్తకాలని అధ్యయనం చేసిన తర్వాత ఇవాళ మనకి కాంటెంపరీ లిటరేచర్ అనేది ఎలా వెళ్తోంది, దీంట్లో మనం కల్చర్ని ఎక్కడ పెడుతున్నాం, సాహిత్యాన్ని ఎక్కడ పెడుతున్నాం, పదాలని ఎక్కడ కూరుస్తున్నాం, ఇలాంటి ప్రతి చిన్నది, అది ఇంగ్లీష్ అయినా, తెలుగుదైనా, జర్మనీ అయినా, భాషకి అంటూ ఈ లాంగ్వేజ్ అనేది పర్టికులర్గా కాకుండా సాహిత్యాన్ని మొత్తం ఏకీకృతం చేసి, ముఖ్యంగా చాలా చిన్న పిల్లలతోని, వాళ్ళకి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళతో ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకరకాల సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్య అంశాల మీద డిస్కస్ చేస్తారు సజయ్ గారు, రమేష్ గారు. అలాంటి వాళ్ళిద్దరూ కూడా నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఫీల్ అవ్వడంతో పాటు ఇలాంటి పుస్తక ప్రదర్శన అనేది ప్రతి సంవత్సరం వాళ్ళ స్టాల్ లేకుండా జరగదు. సంవత్సరాల తరబడి, డికేట్స్ తరబడి వాళ్ళ పుస్తకాల స్టాల్లో మేము పుస్తకాలు కొనుక్కున్నప్పటి నుంచి ఇవాళ ఈ వేదిక మీద మా పుస్తకం గురించి, నాగోబా జాతర గురించి మీరు 2 ముక్కలు మాట్లాడాలి. ఎందుకంటే ఆదివాసీల మీద మీరు అక్కడికి వెళ్ళారు, అధ్యయనం చేశారు, వాళ్ళ గురించి తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ మీరు కూడా ఈ కార్యక్రమంలో మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ టు హ్యావ్ యూ హియర్. అండ్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్, షీ ఈజ్ ద వన్ క్రియేటర్. నాగోబా జాతర అనే పుస్తకాన్ని, కాఫీ టేబుల్ బుక్ని ఇంగ్లీష్లో తీసుకొచ్చింది. కంగ్రాచులేషన్స్. చూడటానికి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లా ఉంటుంది కానీ ఫక్తు తెలుగు మీడియం ఈ పిల్ల అంతకంటే తక్కువ కూడా. ఎందుకంటే తక్కువ అంటే నా దృష్టిలో ఇంకా డీప్ పెనట్రేషన్ ఉంది. మనందరం కూడా అర్బన్ వరల్డ్లో, రూరల్ వరల్డ్లో ఒకటే మనకు పరిచయం ఉన్న ప్రపంచం. కానీ జెన్నిఫర్ అక్కడికి వెళ్ళి
ముఖ్యంగా ఆదిలాబాద్ దగ్గర గోండ్ ట్రైబ్స్తో ఉండి నెలలు సంవత్సరాలు తరబడి వాళ్ళతో మమేకం అయిపోయి వాళ్ళ జీవన శైలితో కలిసిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వీటన్నిటినీ అధ్యయనం చేసి తెలుసుకోవడమే కాదు అధ్యయనం చేసి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ రిచువల్స్ ఏంటి, కల్చర్ ఏంటి, ట్రెడిషన్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ భాష ఎలా రూపాంతరం చెందింది, వీళ్ళ సాంస్కృతిక జీవనం ఎలా ఉంటుంది, ఇవన్నిటి మీద బోలెడంత డీప్ 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 స్టడీ చేసింది. నాగోబా జాతర అనే పుస్తకం 2018వ సంవత్సరంలో మొదలైంది ఆ రీసెర్చ్. ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే మన మినిస్టర్ సీతక్క గారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకున్నాం. దాని తర్వాత ఆ ఉట్నూరు దగ్గర కూడా ఆ సభలో ఆ గోండు ట్రైబ్స్ హెడ్ మ్యాన్ వాళ్ళందరి సమక్షంలో ఈ పుస్తకాన్ని మరోసారి ఆవిష్కరించుకున్నాం. అలాంటి పుస్తకం తను ఎలా రాసింది, ఆ పుస్తకం వెనక ఉన్నది ఏంటి, ఆ మథనం ఏంటి అనేది వాళ్ళ మనకి జెనిఫర్ చెప్తుంది. దానికంటే ఆ పుస్తకాన్ని ఫస్ట్ మీరు మా అందరికీ ఈ పుస్తకం ఎక్కడి నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఏం చేసింది మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథుల స్పందన తెలుసుకుందాం. వచ్చిన వారందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడతాను నేను. 2013 తెలంగాణ వచ్చే ముందు అప్పుడే ఫస్ట్ టైం నేను ఆదిలాబాద్ విజిట్ చేశాను. శిల్పారామంలో ఫస్ట్ టైం నేను గుసాడి నృత్యం చూసి ఎంతో ఇష్టంతో, అసలు వీళ్ళు ఎవరు, ఏ జాతికి చెందారు, ఏ ప్రాంతానికి చెందారు కూడా తెలియకుండా అప్పుడు అర్థమైంది ఆదిలాబాద్ మన ఊరు, మన రాష్ట్రం అని తెలిసి వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఆదిలాబాద్ వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళు నన్ను నమ్మి ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళ ఆచారాలు కానీ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ ఇవన్నీ నాకు ఓపెన్ అప్ అయ్యి చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలా ఉన్న టైంలో అరౌండ్ 2018, 16, 17 మధ్యనే ఇలా చెప్తూ వేరే అప్పుడు గుసాడి డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ఫస్ట్ బుక్ ఇస్ గుసాడి, ఇది సెకండ్ బుక్ అండి. ఫస్ట్ బుక్ గుసాడి చేస్తున్న ప్రాసెస్లో సేమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చేసాము. అట్ ద సేమ్ టైం బుక్ కూడా ఫోటోగ్రాఫ్స్ తీసి బుక్ కూడా చేస్తున్నాము. ఆ ప్రాసెస్లో ఇలానే మీరు తప్పకుండా మా జాతరకు రావాలి, చాలా చిన్న జాతర ఉంటుంది, మీరు ఎలానా రావాలంటే నేను అనుకున్న చిన్న జాతర అని, అదేవిధంగా ఆ చిన్న జాతరకు వెళ్ళాలని నేను ఏదో చిన్న కెమెరా పట్టుకుని వెళ్ళాను. నాకు అసలు ఐడియా లేదు. వెళ్ళిన తర్వాత నాకు షాక్ తగిలింది ఏంటంటే అది మన తెలంగాణలోనే సమ్మక్క సారక్క తర్వాత అతిపెద్ద జాతర, అది నాగోబా జాతర. కానీ వాళ్ళు చెప్పుకునే విధానం అలా చిన్న అనేది ఏం లేదు. 5 రాష్ట్రాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వాళ్ళు వచ్చి ఆదివాసులు సెలబ్రేట్ చేసుకునేది నాగోబా జాతర. అండ్ ఐ వాజ్ టోటలీ ఫ్యాసినేటెడ్. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆచారాలు కానీ కష్టం కానీ అంటే ఎంత దీంతో పాటిస్తారంటే దే ఆల్ వేర్ వైట్, నో బడీ డ్రింక్స్. అక్కడ సో డిసిప్లిన్డ్. 1 month బిఫోర్ నుంచి వాళ్ళు వెళ్ళి బై వాక్ ఫారెస్ట్ రూట్స్ నుంచి వెళ్ళి గంగా వాటర్ని తీసుకురావడం కానీ, ఆ మొత్తం ప్రాంతాన్ని పరిశుభ్రం చేయడం కానీ, అంటే ఐ వాజ్ వెరీ షాక్డ్ అనమాట. ఈ కాలంలో ఇలాంటి ఒక ట్రైబ్ ఉండి ఇంకా ఇలాంటి ట్రెడిషన్స్ కస్టమ్స్ అన్నీ వీళ్ళు ఇంత డిసిప్లిన్గా ఫాలో చేస్తున్నారు. అండ్ వచ్చి వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అప్ దీని గురించి ఏముందంటే అక్కడక్కడ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తప్ప ఏం లేదు. అప్పుడే ఇక ఫండ్స్ లేవు, అది ఎప్పుడు ఉన్న సమస్యే. అలా అని అది ఎక్స్క్యూజ్ అవ్వకూడదు, ప్రతివాడికి అదే ఉంది. నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను. నాకు వచ్చిన సపోర్ట్ అప్పుడున్న కలెక్టర్ గారు దివ్యాదేవరాజన్ గారు సపోర్ట్ చేశారు, మన హరికృష్ణ గారు సపోర్ట్ చేశారు. బట్ దట్ వాజంట్ ఇనఫ్. ఎందుకంటే ద మోర్ ఐ గాట్ ఇన్ టు ఇట్, ఇది ఇంత పెద్దదనే విషయం వెళ్ళిన ప్రతిసారి అర్థమవుతుంది. దానికోసం మళ్ళీ వచ్చి కమర్షియల్స్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చేసి సేవ్ చేసుకొని మళ్ళీ దానికి అన్నీ కూడబెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాతరకి వెళ్ళి అలా మధ్యలో కరోనా 2 years పోయింది. ఇలా ఒక 7 to 8 years దీనిపైన పని చేసి డ్రోన్ షాట్స్ బాగుండాలి, ఈ షాట్ బాగుండాలి అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు ఐ నో దిస్ ఇస్ బెటర్, దట్ ఈస్ బెటర్ అని అలా కల్మినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఇయర్స్ పుట్ టుగెదర్ ఈజ్ దిస్ నాగోబా జాతర బుక్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇయర్ we finished the Nagoba Jatra documentary film kuda. It's almost 1 hour film that is also ready, so that live you'll be able to see what the images can't show you. But I felt definitely this deserves a documentation and a future generation. Na intention entante మనం ఉంటామో లేదో another 50-100 years
13 నుంచి నేను ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మోడర్నైజేషన్ హ్యాపెనింగ్ తెలియకుండా బికాస్ ఆఫ్ యువర్ ఫోన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఎక్కడో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ జస్ట్ గోయింగ్ ఆఫ్. అంటే దెర్ ఇస్ అ ట్రాన్సిషన్ హ్యాపెనింగ్. అది నేను కల్లారా విట్నెస్ చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి. ఆ తాపత్రయం ఎక్కడ ఇది మిస్ అయిపోతుందో అనే ఒక ఆత్రంతో క్యాప్చర్ చేసి దీన్ని పెడితే ఫ్రమ్ నౌ ఎనీ టైమ్ 50-100 years ఎనీ టైమ్ ఐఎమ్ వెరీ షూర్ దిస్ బుక్ విల్ బీ దేర్ సమ్వేర్. అప్పుడు దాన్ని తీసి చూస్తే ఓ మన వాళ్ళు ఇలా ఉండేవారా, ఇలాంటి ఆచారాలు ఉండేవా, ఇలా చేసేవారా అని ఒక ఫోటో డాక్యుమెంటేషన్. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ కూడా తీస్తే విజువల్, ఐ ఆల్వేస్ బిలీవ్ విజువల్ మీడియం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మీడియమ్స్. సో దాంట్లో యూ విల్ బీ ఏబుల్ టు యాక్చువల్లీ సీ దెమ్ live doing and performing and enjoying the whole jatra. So yeah, that was a core reason. And ee process lo the amazing journey I had with these tribes, ante I think it's just a blessing. ఏ పూర్వజన్మ రుణమో నాకు తెలీదు, బట్ ఆ అసోసియేషన్ వాట్ ఐ హ్యావ్ విత్ దెమ్ ఇస్ మోర్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్. అంత ఇష్టం, అంత ప్రేమ, అంత గౌరవం ఇచ్చింది వాళ్ళే. సో ద ఇన్స్పిరేషన్ ఐ కెన్ సే ఇస్ దెమ్. ఎవ్రీ టైమ్ ఐ గో, వాళ్ళు నన్ను అంత బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటి మనిషిలా నన్ను ట్రీట్ చేస్తారు కాబట్టి నాకు అంత ఫ్లెక్సిబిలిటీ దొరికింది. అంతమందిని అంటే ఒక్కరిని కాదు, మామూలుగా ఇక ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని లిటరలీ ఇంకా ఐ బగ్ దెమ్ అనమాట, ఇదేంటి అని. అండ్ ఈవెన్ బిఫోర్ వీ వెంట్ ఫర్ ద ప్రింట్ ఆర్ ఫర్ ద స్క్రీనింగ్ ఆఫ్ ద ఫిల్మ్, ఫస్ట్ స్క్రీనింగ్ అక్కడే జరిగింది. వాళ్ళే చూసి కరెక్షన్స్ చెప్పారు, ఇది తీయాలి, అది తీసేయాలి, ఇది కరెక్ట్ చేయాలి. సో వీ డిడ్ ఆల్ ఆఫ్ దోస్ కరెక్షన్స్ అండ్ దిస్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఒక పటోడా ఉంటారు, అంటే హెడ్ ఆఫ్ ద వాళ్ళ కమ్యూనిటీలో ఒక హెడ్ ఉంటారు, తర్వాత ఇంకో సర్పంచ్ ఉంటారు. ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పేజ్, ఒక్కొక్క ఫిగర్, ఒక్కొక్క వర్డ్ అన్నీ క్లారిఫై చేసుకొని అంతా ఓకేనా అని చేసిన తర్వాత వీ వెంట ఇన్ ఫర్ ద ప్రింట్ అనమాట. సో ఫస్ట్ దే లవ్ ఇట్ అండ్ దెన్ ద వరల్డ్ సా దిస్ అనమాట. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ యా, ద ఫస్ట్ బుక్ ఎలా చేసామంటే ఇట్ వాజ్ అ కంప్లీట్ డెడికేషన్. దే యూస్ టు ఆల్వేస్ కంప్లైంట్, అంటే పీపుల్ యూస్ టు కమ్ అండ్ టేక్ పిక్చర్స్ అండ్ ఎక్కడ పోతాయి, అది ఎక్కడ ప్రింట్ అవుతాయి, ఎవరు ఏంటి అసలు ఏం తెలీదు. సో వీ డెడికేటెడ్ ద బుక్ టు దెమ్. సో హూ ఎవర్ పర్చేసెస్ దట్ బుక్, the funds go back to the tribes so that అది మళ్ళీ వాళ్ళకే యూజ్ అయ్యేలాగా. అదేవిధంగా ఈ బుక్ కూడా a portion of it definitely goes back to the tribes so that నాగోబా జాతర ట్రస్ట్ ఏదైతే ఉందో మళ్ళీ అదే జాతరకి అది యూజ్ అయ్యేలాగా ఇంటెన్షన్తోనే చేసింది. అండ్ యా, దట్స్ ద జర్నీ బిహైండ్ దిస్ బుక్ అండ్ ద డాక్యుమెంటరీ ఫిల్మ్. యా మ్యామ్, దట్స్ ఇట్. నిజం రచయిత రాయటం అనేది ప్యూర్లీ పర్సనల్. వాళ్ళ లోపల జరిగే మథనం, నేను ఇది రాయాలి, అది రాయాలి, కవిత రాయాలి, కథ రాయాలి, రాసే విషయం ఏదైనా కూడా, రాసే వస్తువు ఎలాంటిదైనా, వస్తువు అంటే ద సబ్జెక్ట్ ఏదైనా సరే అది పర్సనల్గా ఉంటుంది. కానీ అలాంటి పర్సనల్గా ఉండే ఒక సబ్జెక్ట్ని రాయాలి అని అనుకున్నప్పుడు ఆ రచయితకి ఒక సామాజిక బాధ్యత వస్తుంది. ఆ బాధ్యతే డాక్యుమెంట్ చేయటం అనమాట. అంటే మన మనసులో ఉండే విషయాల్ని మనం రాయటం వరకు అయితే మన పని, కానీ రాసిన తర్వాత మటుకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని దాన్ని అచ్చువేయడానికి రచయిత ఎన్ని కష్టాలు పడతారో ఇక్కడ ఉండే ప్రతి స్టాల్లో మీరు ఒకళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు ఇది ఏమిటి, ఎందుకు ఒక రచయిత ఈ పుస్తకాన్ని అచ్చువేయాలనుకున్నాడు, అచ్చువేయాలి అనుకున్న దగ్గర నుంచి దానికి ఎన్ని కష్ట నష్టాలు ఓర్చి ఆ పుస్తకాన్ని అక్షర రూపం ఇచ్చి దాన్ని ఒక బౌండ్ చేసి ఇక్కడ పెట్టారు అనేది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. గౌరవిస్తూ ఉండడం బాధ్యత మనందరికీ ఎలా ఉందో ఆ పుస్తకం ఉంది అనేది ఇంట్రడక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా రచయితకు ఉంది. కేవలం ఆ బాధ్యత కోసమే ఇవాళ మేము ఈ స్లాట్ తీసుకుని ఈ పుస్తకాన్ని, అంటే ఇది ఒక ఇంగ్లీష్ కాఫీ టేబుల్ బుక్, మంచి కార్పొరేట్ ఆఫీసులలో ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ కొద్ది, అంటే ఏ పుస్తకం ఎవరికి సూట్ అవుతుంది అనేది ఎవ్వరని చెప్పలేము. కానీ ఈ పుస్తకాన్ని మీరు ఇవాళ చూసి, ఈ పుస్తకాన్ని మీరు ఒక్కసారి అప్రిషియేట్ చేసి, ఈ పుస్తకం ఎక్కడైతే బాగుంటుంది, ఎవరికి ఇది యాప్ట్గా సూట్ అవుతుంది చూసి దీన్ని మీరు రికమెండ్ చేస్తే నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో సక్సెస్ అయినట్టే లెక్క. ఇక ఈ పుస్తకం ఒక 2-3 పేజెస్ చూపించండి జని మీరు, సో దట్ ఇది ఫిలింగా తీశారు. డాక్యుమెంటరీ ఫిలిం కాకుండా కొన్ని ఫోటోగ్రాఫ్స్ని తీసుకుని విజువల్ స్టోరీ టెల్లింగ్, ఇందాక తను చెప్పినట్టు విజువల్ స్టోరీ టెల్లింగ్గా చాలా పిక్చర్స్ని ఇక్కడ కూర్చి వాటికంటూ ఒక స్టోరీ రాయడం జరిగింది. అలాగే
హైదరాబాద్లో మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కూడా ఈ పిక్చర్స్ని డిస్ప్లే చేశారు. మొన్న ఈ మధ్యన జరిగిన ఫోటోగ్రఫీ ఫెస్టివల్లో దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి డాక్యుమెంటరీ వెళ్ళింది. కానీ మన రాష్ట్రంలో మన అంతరంగంగా ఉండే ఆదిలాబాద్లో ఉట్నూరు దగ్గర ఉండే ఒక గోండ్ ట్రైబ్ వెనకాల వాళ్ళకి ఇంత చరిత్ర ఉందా, వాళ్ళ దగ్గర ఇంత కల్చర్ దాగి ఉందా, వాళ్ళకి ఇలాంటి నేపథ్యం ఉందా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు తెలుసుకోవాలి. కనీసం ఈ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేయండి, మీరు తెలుసుకోండి. ఇక ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన మన సినీ దర్శకులు విఎన్ ఆదిత్య గారు, ఓకే, ముందు రమేష్ గారు, కరెక్ట్ రమేష్ గారు ఫస్ట్ మాట్లాడాలి. ఎందుకంటే ఒక పుస్తకాన్ని అచ్చు వేసే ప్రయత్నంలో ఎలాంటి సాధక బాధకాలు ఉంటాయనేది రమేష్ గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. మా అందరి చేత రాయించి అచ్చు వేయించి ఎన్నో సాధక బాధకాలు ఓర్చిన ఆయన. అందుకని రమేష్ గారు ఒక్కసారి కూడా మీరు ఇలాంటి కాఫీ టేబుల్ పుస్తకం తేవాలంటే ఒక జీవితం సరిపోతుంది కదా, మరి అలాంటప్పుడు ఈ పుస్తకం వచ్చిన దాని వెనక ఏంటనేది మీరు చెప్పాలి. సభకు నమస్కారం అండి. నేను ప్రచురణ రంగంలో దాదాపు ఒక 25 ఏళ్ల అనుభవం ఉంది. రకరకాలుగా పత్రికా రంగంలో ఒక 35 ఏళ్ల అనుభవం ఉంది నాకు. ఇట్లాంటి పుస్తకం నాగోబా జాతరకి సంబంధించిన తను చేసిన వర్క్ నేను ఇందాకే చూశాను అన్ని పేజీలు. ఎందుకంటే నేను కూడా ఆలస్యంగా అందింది నాకు పుస్తకం. అయితే నేను ఇప్పుడు దాకా చూసిన పుస్తకాల్లో ఒక చరిత్రకి సంబంధించి, ఒక సంస్కృతికి సంబంధించి, ఒక జాతికి సంబంధించి, ఒక గొప్ప పండగకి సంబంధించి ఇంత గొప్ప డాక్యుమెంటేషన్ చూడలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బతుకమ్మ మీద బి నరసింహరావు గారు ఒక బుక్ చేశారు, ఇట్లాంటిదే. అందులో ఇంకా టీం వర్క్ ఉంది చాలా. నిజానికి తిను చేసిన దాంట్లో టీం వర్క్ ఉన్న తన ప్రజెంటేషను చాలా విస్తృతంగాను చాలా వైవిధ్యంగాను అనిపించింది నాకు. నేను అంటే ఈ జాతర గురించి చూసిన వాళ్ళు మాట్లాడితే బాగా అర్థమవుతుంది. నేను ఏం చేశానంటే ఒక 25 ఏళ్ల క్రితం అట్లా మా మిత్రులు ఒకళ్ళు చనిపోయినప్పుడు తను అక్కడ ఆ ప్రాంతం వ్యక్తి అక్కడ తనని ఖననం చేయమని అడిగారు. అంటే ప్రముఖ కవి శివసాగర్ గారి భార్య పార్వతి గారు ఆవిడ. సో మేము అక్కడికి తీసుకెళ్ళాం. ఆదిలాబాద్లో ఆమె కోరుకున్న ప్రాంతంలో ఆమెను ఖననం చేసి మేము వస్తున్నప్పుడు నాగోబా జాతర జరుగుతుంది. నిజానికి అప్పుడు దాకా మేము వినటమే, సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాము, చూసాము, వచ్చాము, అదంతా వేరే. కానీ నాగోబా జాతర గురించి ఎక్కువ మాకు తెలియదు. ఫస్ట్ టైం మేము ఆ జాతర ప్రాంతానికి వెళ్ళాం. చాలా అద్భుతంగా జరుగుతుంది. సాయంత్రం నుంచి రాత్రి దాకా ఒక టీం, మేము వెళ్ళిన వాళ్ళందరం అక్కడే ఉన్నాం. సో అంత గొప్ప జాతర, అంత గొప్ప సంస్కృతి, అంత వైభవము అసలు మిగతా ప్రపంచానికి దానికి సంబంధించిన విషయాలు 95% తెలియదంటే నమ్మచ్చు. ఊరికనే జాతర పేరు తెలియచ్చు, ఆ లోకల్గా ఉండే కొద్ది మందికి ప్రచారంలో ఉండొచ్చు తప్ప మిగతా ప్రపంచానికి దానికి సంబంధించిన విషయాలు ఏమీ తెలియవు. అసలు ఈ బుక్లో నేను పేజీలు తిప్పుతుంటే నాకు ప్రతిదీ ఒక పులకంతలాగా అనిపించింది. అంత అద్భుతమైన డాక్యుమెంటరీ. ఎందుకంటే ఇందులో ఇచ్చే ఒక ఫోటోగ్రాఫ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి తీసింది కాదు. ఇందులోకి ఒక ఫోటో ఫైనల్ చేయాలంటే తను ఎన్ని ఫోటోలు తీసి ఉంటుంది, దాంట్లోంచి ఏది సెలెక్ట్ చేసి ఉంటుంది. ఒక మంచి ఫ్రేమ్, వీడియో ఫ్రేము తన వేయటం కోసం తీయాలంటే ఎంత ఫుటేజ్ తను అంతకుముందు వర్క్ చేసి అది వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇందులో ప్రతి ఫోటోగ్రాఫ్ అద్భుతంగా ఉంది. అండ్ హ్యాట్స్ ఆఫ్, అంత గొప్ప వర్క్ మీరు చేశారు. ఈ బుక్ చూస్తే నాకు మళ్ళీ ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఆ జాతర చూసి మొదటిసారి నేను ఎట్లా ఫీల్ అయ్యానో ఆ ఫీలింగ్ అంతా కూడా నాకు మళ్ళీ వచ్చింది. జాతర నా దగ్గరికి తీసుకొచ్చారు, మీరు జనం దగ్గరికి తీసుకొచ్చారు. ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రాంతానికి సంబంధించిన మైన్యూట్ డీటెయిల్స్ అంటే చిన్న చిన్న విషయాలు అనుకోకండి, మన జాతిలోనే మూలగా అస్పర్శితంగా ఉండిపోయిన ఆ పండుగల్ని, విశేషాలని ఇంత గొప్పగా రికార్డ్ చేసే పని ఇంకా మొదలు కావాలి. దానికి మీరు చేసిన జోడింపు అనేది అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. అలా ఉంటుంది కవులు మాట్లాడితే. జాతరని మా దగ్గరికి తీసుకొచ్చారు జెన్నిఫర్. ఇందాక నుంచి నేనంతా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. రమేష్ గారు ఫైనల్గా చెప్పేశారు. సంబరాన్ని, పుస్తక ప్రదర్శనలో ఒక జాతర సంబరాన్ని మా దగ్గరికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం ఇక్కడ ఉంటుంది.
మీరందరూ చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని ఒకసారి స్పృశించి, పుస్తకాన్ని ఆస్వాదించి, పుస్తకంలో ఫోటోలు చూడండి. ఇది చూసిన తర్వాత మీకు జాతరకి వెళ్ళాలి అని అనిపించిందంటే తను చేసిన వర్క్, కృషి ఫలించినట్టే. ఇక విఎన్ ఆదిత్య గారు ప్రముఖ దర్శకులు, ఫిలిం అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్కి జ్యూరీ మెంబరు, అన్నిటికంటే ముఖ్యంగా మాకు అత్యంత ఆప్తులు. కథలు చెప్పే కథకుల్ని కూడా ఎంతో ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, కథ ఏ రూపంలో అయినా, పుస్తక రూపమైనా, సినిమా రూపంలో అయినా ముందుకు వెళ్లాల్సిందే, ఎందుకంటే అది మన సంస్కృతికి వారధి అని నమ్మే వ్యక్తుల్లో చాలా గొప్ప వ్యక్తి విఎన్ ఆదిత్య గారు. మరి సార్ని కూడా 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సరే, ఇది పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది. ఇది కూడా ఉండాలండి. అందరికీ నమస్కారం. జెన్నిఫర్ గారు నాకు ఒక మంచి దర్శకురాలుగా తెలుసు. అది కూడా మన ప్రముఖ రచయిత్రి భావన కాదంబరి గారి ద్వారానే పరిచయం. ఈవిడ దగ్గర ఆవిడ చాలా టాలెంటెడ్ టెక్నీషియన్. మొదటిసారి ఫోన్ చేసి మొహమాటంగా, ఆవిడకి ఎలాగైతే ఆదివాసీలు మాదేదో చిన్న జాతర అండి అన్నట్టే ఈవిడ అంతే మొహమాటస్తురాలు, సేమ్ అలాగే అడిగారు. ఒక చిన్న బుక్ రాశానండి, ఈ పుస్తకం చూసి ఎవరైనా చిన్న పుస్తకం అనుకుంటారు. ఇది ఒక జీతం వేయలేను నేను. ఇంత మంచి అద్భుతమైన పుస్తకం, ఇది ఇంత భారీ పుస్తకం. ఇది యాక్చువల్గా అయితే అంటే సాహిత్యంలో పోల్చాల్సి వస్తే నేను ఇలాంటి ఇంత క్వాలిటేటివ్, ఇంత మంచి సాహిత్య పుస్తకాన్ని నేను చూసింది కాఫీ టేబుల్ బుక్స్లో మహాప్రస్థానం శ్రీశ్రీ గారిది. ఆ తర్వాత ఇదే. నిజంగా అంత బాగుంది. అప్పుడు అది తెచ్చిన వాళ్ళని ఎంత అభినందించామో, ఈ పుస్తకాన్ని ఇలా ఈ సైజులో ఇంత అందంగా తీర్చిదిద్దిన పబ్లిషర్స్ని కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే రచయిత్రి ఊహ చాలా ఉంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ దాన్ని మనకు ఎలా అందిస్తే బాగుంటుంది అన్నది నిర్ణయించే వాళ్ళు ఈ పుస్తకాన్ని తెచ్చిన వాళ్ళందరూ అభినందనీయులే. అంతకంటే ముఖ్యంగా నాకు ఆవిడ రాగానే అడిగాను, అసలు ఇంత ఆవిడ సినిమా కథలు చేసుకుంటూ, కథలు పిచ్ చేసుకుంటూ, డైరెక్షన్ ఆఫర్స్ పర్సూ చేసుకుంటూ, టోటల్గా సినిమా ఇండస్ట్రీలో చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాము, కానీ ఎప్పుడూ దీని ప్రస్తావన ఆవిడ తేలేదు. ఇందాక అడిగితే అంటున్నారు, ఏమంటే ఇంత చేశారు చెప్పలేదేంటి, ఇన్నిసార్లు కలిసాము ఎప్పుడు అంటే, మీకు నాన్ ఫీచర్ ఇష్టం ఉంటుందో లేదో అని అన్నారు. యాక్చువల్గా నేను సినిమా డైరెక్టర్ అయిందే ఫెస్టివల్స్లో సినిమాలు చూసి, కానీ అన్ఫార్చునేట్లీ సర్వైవల్ కోసం కమర్షియల్ సినిమాలు తీయాల్సి వస్తుంది. కానీ వ్యక్తిగా ఎదగాలంటే మాత్రం నాన్ ఫీచర్ ఇలాంటి డాక్యుమెంటరీలు మనం అవగాహన చేసుకుంటే తప్ప సమాజం గురించి ఒక డైరెక్టర్కి కానీ రైటర్ కానీ ఎటువంటి అవగాహన ఉండదని నేను బలంగా నమ్ముతాను. సో అందుకని ఆవిడకి చెప్పాను, మీరు ఇలాంటివి చేస్తే నాకు చెప్పండి దయచేసి, నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ పుస్తకం చూడంగానే నేను ఇది డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుందండి, ప్రొడ్యూసర్ని చూడాలా అంటే ఆల్రెడీ తీసేసాను అన్నారు. అది కూడా చెప్పలేదు. మరి నన్ను నా ఇంట్రెస్ట్ ఒక డైరెక్టర్గా అది చూడటం కదండి, నన్ను బుక్ రిలీజ్కే మొహమాటంగా పిలిచారు, దానికి పిలిస్తే కూడా వచ్చేవాడిని అన్నాను. సో జోక్స్ అపార్ట్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, జెన్నిఫర్ గారు లాంటి ఒక మొహమాటస్తురాలు, ఆవిడ మనసు అంటే ఆవిడకి నచ్చినది, ఆవిడ మెచ్చిన విషయాన్ని డాక్యుమెంట్ చేశారు. మేబీ ఆవిడ మొహమాటమే కారణమై ఉంటుంది. నాలాంటి వాళ్ళు అయితే 10 మంది ఫ్రెండ్స్కి భావన గారికి సరదాగా ఒక కాఫీ టేబుల్ మీద చెప్పేసి అమ్మయ్య అన్ని దులిపేసుకునేవాడిని. నా మైండ్లోంచి అది బయటకు వెళ్ళిపోతే దాని నాకు ఇంకా అది ఉండదు. కానీ ఆవిడ తనలో దాచుకుని 10 మందికి చెప్పాలని ఈ పుస్తకాన్ని తెచ్చారు. ఇది చాలా గొప్ప ప్రయత్నం. అలాగే దీన్ని డాక్యుమెంటరీ కూడా చేశారు. ఇలాంటి డాక్యుమెంటరీయే ఎలిఫెంట్స్ మీద చేసిన వాళ్ళు ఒక 2 ఏళ్ల క్రితం ఆస్కార్ అవార్డు కొట్టారు నాన్ ఫీచర్ సెషన్లో. ఈవిడ చేసిన డాక్యుమెంటరీకి కూడా ఈ పుస్తకంలో ఉన్న ఫోటోలు చూస్తే నాకు అనిపించింది అదే స్థాయి ఉంది. అక్కడ వరకు దాన్ని పుష్ చేయగలిగిన ఓపిక, తీరిక ఆవిడకి ఈ ఫెస్టివల్ని డాక్యుమెంట్ చేయడానికి ఎంత ఓపిక ఉందో, ఇక్కడి నుంచి దీన్ని ప్రచారంలో ముందరికి తీసుకెళ్ళడానికి కూడా అంతే ఓపిక, అంతే సామర్థ్యం అవసరం అవుతాయి. అట్లీస్ట్ ఆ సెకండ్ లెగ్లో మేము ఏమన్నా పనికొస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వరకు ఆవిడ చాలా కష్టపడి ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం 10 మందికి చేరువ కావాలన్నదే ఉద్దేశం. ఇందుకు ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో ఒక వేదిక మీద ఈ పుస్తక పరిచయం జరగటం అంటే అది ఆ రచయితకి లేదా ప్రచురణకర్తకి గొప్ప గౌరవం. ఆ గౌరవాన్ని మీరు అసలు ఏమాత్రం సందేహించకుండా పెట్టేసుకోండి అన్నాను నేను ఫోన్లో. అది ఆ గౌరవాన్ని అనుభవించడానికే నేను వస్తానండి అని కూడా చెప్పేశాను. ఎందుకంటే ఇక్కడ అని పిలిస్తే ఇప్పటిదాకా నో అన్నది లేదు.
అందులో జెన్నిఫర్ గారు లాంటి ఒక మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ పిలిస్తే అసలు నో అనడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆవిడ ప్రతిభని ప్రపంచం కంటే ముందర ఇండస్ట్రీలో మేమందరం చూసాం కాబట్టి, నేనైనా భావన గారైనా సో రచనా రంగంలో ఉన్న రమేష్ గారైనా మాకందరికీ ఆవిడ వ్యక్తిగా ఆవిడ క్యాలిబర్ తెలుసు. కానీ ఈ నాగోబా జాతర గురించి ఆవిడ మన ముందరికి తెచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది ఖచ్చితంగా మనందరం అనుభవించటమే కాదు, నాకు ఈ పుస్తకంలో ఫోటోలు చూశాక నేను జాతరకి వెళ్ళాలన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు యాక్చువల్లీ. ఎందుకంటే మన మధ్యన జరిగే చాలా మంచి విషయాలు మన లైఫ్లో మనకు తెలియవు. మనకి డిజిటల్గా అది వైరల్ అయితే తప్ప, అది మంచి అయినా చెడైనా వైరల్ అయితే తప్ప మన నోటీసులోకి రాని ఒక దౌర్భాగ్యపు జీవితంలో మనం ఉండిపోయాం. సో ఇలాంటి మంచి విషయాలు ఎక్కువ వైరల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కోవిడ్ వ్యాక్సిన్ లాంటి వైరస్, ఇది మనం ఎక్కించుకోవాల్సిన వైరస్. అదర్వైజ్ మిగిలిన జంక్ చెత్త మనం ఎట్లాగూ వద్దన్నా మన ప్రమేయం లేకపోయినా మన మెదడులలో నాటుకుపోతుంది. అవి పోవాలన్నా మనకి ఇలాంటి మంచి విషయాలు వచ్చి వాటిని పుష్ చేయాలి మైండ్లో నుంచి. కాబట్టి యూ ప్లీజ్ కీప్ రైటింగ్ అండి, అండ్ ప్లీజ్ కీప్ మేకింగ్ మోర్ ఫిలిమ్స్. మీ సెన్సిబిలిటీస్ కోల్పోకుండా మీలో ఉన్న అన్ని మంచి లక్షణాలు మీ సినిమాల్లోని మీ రచనల్లోనూ అవి సమాజానికి పనికొచ్చేవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి మీ వ్యక్తిగత సంస్కారం యాజ్ ఇట్ ఈజ్ మీ వర్క్స్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ పని చేయటం ద్వారా సమాజానికి మీరు చాలా ఉపయోగపడతారు. సో అలాగే మీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పుస్తకానికి సంబంధించి లేదా దీని డాక్యుమెంటరీకి సంబంధించి మేము ఏం చేయగలిగినా మేము ఎప్పుడు ముందుంటామని సభాముఖంగా మీకు కమిట్ అయిపోతూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టాల్ నెంబర్ 62 ప్రజాతంత్ర బుక్ హౌస్ వాళ్ళ స్టాల్లో, మన ఉమ్మి రమేష్ బాబు గారు వాళ్ళ స్టాల్లో ఈ పుస్తకాన్ని కొంచెం సేపు ఉంచుతాం. మీరు అందరూ కూడా ఈ పుస్తకాన్ని అక్కడ చూసి ఈ పుస్తకాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ పుస్తకం నచ్చితే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని కొనుక్కోదగ్గ పుస్తకం. అలాగే ఈ పుస్తకం కొనుక్కుంటే దీనిలో రెవెన్యూ అంతా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి మళ్ళీ ట్రైబ్స్కి మళ్ళీ 50% రెవెన్యూ షేర్ వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి మీరు ఇండైరెక్ట్గా కూడా వాళ్ళందరికీ సహాయపడ్డ వాళ్ళు అవుతారు, ఎందుకంటే అది మన బాధ్యత కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ వర్డ్స్. మనందరం బుక్తో ఒక ఫోటో తీసుకుందాం. దాన్ని మార్కెటింగ్ చేయాలన్నా, దాన్ని ఫార్వర్డ్ పుష్ చేయాలన్నా బ్రెయిన్ పనిచేయదనమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాను. సో అండ్ ఆల్సో థ్యాంకింగ్ యూ సార్, సచ్ అ సర్ప్రైజ్. హీఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫైనెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీఈస్ హియర్. ఇట్స్ అ టోటల్ సర్ప్రైజ్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ బామర్తి రాకేష్ ఇస్ ద వన్ హూ ఇస్ ఆల్వేస్ బీన్ విత్ మీ, helping me document this Nagoba Jatra. I'm missing him for various reasons. Kani, so I really want to thank you, ma'am, for doing all this. Cheptan. Oka nimsham. Yeah, this is for you. Come. Thank you. Thank you so much. Yes, for frames. Thank you so much. Thank you. Right. నాగోబా జాతరతో పాటు గుసాడి అని ఇంకొక పుస్తకం కూడా జెనిఫర్ వేశారు, సిమిలర్గా కాఫీ టేబుల్ పుస్తకం. అది కూడా మీరు చాలా చూడదగ్గ పుస్తకం. ఈ పిక్చర్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యి పుస్తకాలన్నీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ ఫోటోగ్రాఫ్స్ అప్పుడప్పుడు మన కోసం అక్కడ వెలుగుతూ ఉంటాయి. ఎప్పుడు టైం దొరికినా ఈ పేర్లు వింటే, గుసాడి, నాగోబా జాతర, ఈ పేర్లు విన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆ ఫొటోస్ వైపు తొంగి చూడండి. ఆ సంస్కృతి అనేది ఏంటో మీకు తెలుస్తుంది. వీలైతే మనందరం కూడా ఈ ప్లేస్కి వెళ్ళి జాతరని చూసి వస్తే తెలంగాణలో పుట్టి పెరిగినందుకు మనం ఆ వెలుతురుని కూడా కాస్త కళ్ళల్లో నింపుకోవాలి. అది కూడా మన బాధ్యత. 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 అసలు ఎంత ఆనందమో. నేనైతే చెప్పాను కదా, జనవరి నుంచి డిసెంబర్లో వచ్చే బుక్ ఫెయిర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం అలాగే చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు నా పుస్తకాలు ఉంటే స్టాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాలు కనిపించగానే భలే ఆనందం వేస్తుంది అనమాట. ఇంట్లో ఎన్ని కట్టలు ఉన్నా ఒక స్టాల్లో మన పుస్తకం అక్కడ కొలువు తీరింది అంటే అంతకు మించి ఒక రచయితకి దక్కే గౌరవం ఇంకొకటి లేదు. అలాంటి గౌరవం ఇవాళ జెనిఫర్ కూడా దక్కించుకుంది ఈ పుస్తకాన్ని ఈ స్టేజ్ మీదకి. ఇది ఇంకా చాలా పెద్ద గౌరవం, ఎందుకంటే గొప్ప గొప్ప పుస్తకాలన్నీ కూడా పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించబడి పుస్తక ప్రదర్శన వేదికల మీద పరిచయం చేయబడ్డాయి. మరి ఇక్కడ ఉండే పుస్తక ప్రియులందరికీ కూడా ఇవాళ ఈ పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం మాకు దక్కింది. నారాయణ రెడ్డి గారిని, అలాగే ఈ సభని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా, ఆర్గనైజర్స్కి, బుక్ ఫెస్టివల్ ఆర్గనైజర్స్కి, వచ్చినవి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
యా 62 స్టాల్ నెంబర్ 62లో ఈ పుస్తకం కొంచెం సేపు ఉంటుంది, ఒక కపుల్ ఆఫ్ అవర్స్. చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈ పుస్తకాన్ని, ఫోటోల్ని చూడండి. మీరు కొనుక్కోవచ్చు కూడా, అది కూడా ఉంది, కాపీస్ కూడా ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఆదిత్య గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈ పుస్తకాన్ని విజయవాడ బుక్ ఫెస్టివల్కి కూడా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. దానికి కూడా మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్. మేమందరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి బిడ్డలం లాంటోళ్ళం. మా సంస్కృతిని, మా బ్రతుకును, మా జీవన విధానాన్ని అక్షరాల రూపంలో ప్రాణం పోసిన రచయిత్రి గారికి నేను నా శిరస్సు వంచి నమస్సువాంజలి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదిలాబాద్ ఈస్ ఎ సిటీ వేర్ వీ క్యాన్ సీ యాజ్ ఎ మినీ కాశ్మీర్. We can proudly say that Adilabad is a mini Kashmir. I request everyone to visit. I just appeal everyone to please have a look of our Adilabad district. ముఖ్యంగా మా ఆదిలాబాద్కి గుండె చప్పుడైన గుసాడే కానీ, ఇంద్రవెల్లి అడవులు కానీ, ఇంద్రవెల్లి అమరులు కానీ, అట్లాగే మన బుక్ రచయించిన నాగోబా జాతర కానీ. నాగోబా జాతర స్పెషాలిటీ ఏంటంటే దాన్ని పూజించే మిశ్రం జాతి వాళ్ళు పూజించే నెల రోజుల ముందు నుంచి వెళ్ళి కాళ్ళకు చెప్పులు లేకుండా గోదావరి నదిలో నీళ్లు తీసుకున్నప్పటి నుండి పూజ అయ్యేంత వరకు నియమ నిష్ఠలతో ప్రకృతిలో ఒడిగిన పండుగని వాళ్ళు ఎంతో బాగా చేసుకుంటారు. ఆ పండుగకి ఎంత విలువ ఉందో, ఆ పండుగకి ఈ హైదరాబాద్ బుక్ ఫేర్లో ప్రాణం పోసిన రచయిత్రి గారికి నేను ఉమ్మడి ఆదిలాబాద్ తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక మీరు అన్నట్టు మీ రీసెర్చ్ భాగంలో మేము భాగం కాలేదు, దానికి మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. కానీ దాని ప్రమోషన్లో మాత్రం మేము ఖచ్చితంగా భాగం అవుతాం. వీ విల్ ట్రై యాజ్ బెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఇంద్రవెల్లి అమరులు ఉంటారండి. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా పెద్దలు ఉన్నారని తెలిసింది. ఇంద్రవెల్లి అమరుల కాలం నుంచి వెళ్ళి ఇంద్రవెల్లి అందాలు, ఆదిలాబాద్ అందాలు, ఆసిఫాబాద్ త్యాగాలు, వీటన్నిటిపైన కూడా మీరు రీసెర్చ్ చేసి డాక్యుమెంట్ చేసి మరెన్నో పుస్తకాలు, మరెన్నో అక్షరాలతో ప్రాణం పోయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.